తొలి చిత్రం 2003లో అజిత్ నటించిన ఆంజనేయ మరియు జై జై సినిమాల ద్వారా తమిళంలో పరిచయమయ్యారు. తెలుగు ప్రవేశం 2009లో ప్రభాస్ నటించిన బిల్లా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇందులో ఆయన పోషించిన ఆదిత్య అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆదిత్య మీనన్ తన వ్యక్తిగత విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు. నాస్తికత్వం ఆయన చిన్నతనం నుండి తాను నాస్తికుణ్ణి అని బహిరంగంగా చెప్పుకుంటారు. ఆయన గొప్ప హేతువాది మరియు తరచూ న్యూస్ ఛానల్ చర్చల్లో పాల్గొంటుంటారు. భాషా ప్రావీణ్యం మలయాళం మాతృభాష అయినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. 2015లో ఆయన నటించిన హిందీ చిత్రం మే హూ రజనీకాంత్ వివాదాలకు దారితీసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తన పేరును వాడటంపై అభ్యంతరం తెలపడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ సినిమా పేరును మే హూ కిల్లర్గా మార్చారు. ఆదిత్య మీనన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అందెల రవమిది 2026 అక్టోబర్లో విడుదల కానున్న తెలుగు చిత్రం. తుప్పరివాలన్ 2 విశాల్ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు. ఒక ఇంజనీర్ నుండి స్టార్ విలన్గా ఎదిగిన ఆదిత్య మీనన్ ప్రయాణం స్ఫూర్తిదాయకం.